అందరికీ నమస్తే అండి. కొన్ని నేషనల్ మీడియా సంస్థలు, కొన్ని ఏమంటారు ఇంటెలిజెన్స్ బ్యూరో అని లేదా నిఘా సంస్థ అని రకరకాల సర్వే రిపోర్ట్లు వచ్చేస్తాయి. యూడిఎస్ అని, ఆర్డిఎస్ అని, ఆ పల్స్ అని, ఈ పల్స్ అని, ఆ స్ట్రాటజీస్ అని రకరకాల సర్వే రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి. ఒక నెల రోజుల కిందట, కరెక్ట్గా నెల 15 రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ఫేక్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే చేసింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 124 సీట్లు వచ్చే అవకాశం ఉంది, 120+ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ఐబీ రిపోర్టు, ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్టు అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. దాన్ని విపరీతంగా సర్క్యులేట్ చేశారు. మొత్తం వైసీపీ సోషల్ మీడియాలోనూ అన్నిట్లోనూ, చివరికి ఐవీఆర్ఎస్ ప్రచారంలో కూడా దాన్నే పెట్టారనమాట. సో విపరీతంగా పొలిటికల్ మార్కెటింగ్ చేశారు. అయింది, నెల రోజులు అయింది. సో వైసీపీకి ఫేవర్గా వచ్చింది అయింది. సో మరి వాళ్ళు అంటే టీడీపీ వాళ్ళు ఎందుకు ఊరుకోవాలి? సో ఇప్పుడు టీడీపీ వాళ్ళ వంతు వచ్చింది. వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరోని వాడుకుంటే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అందుకే వీళ్ళు కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోని వాడుకున్నారు. అయితే టీడీపీలో కాస్త తెలివైన వాళ్ళు ప్లస్ ఇటువంటి వర్క్లో ఆరితేరిన వాళ్ళు వీళ్ళందరూ కొంచెం ఎక్కువ అనమాట. ఎక్కువ కాబట్టి వీళ్ళు పక్కా ప్రొఫెషనల్గా నమ్మించేలాగా చేశారు. వైసీపీ వాళ్ళు కేవలం ఒక సింగిల్ పేజీ డాక్యుమెంట్ చేసి వదిలేశారు. మీకు పక్కన పెడతాను చూడండి. వైసీపీ వాళ్ళు ఒక ఫేక్ చేసి వదిలేశారు. ఇదిగా ఐబీ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ అని చెప్పి ఒక సింగిల్ పేజ్ రిపోర్టు, అబ్జర్వేషన్స్ అది ఇది అని పెట్టి వదిలేశారు. కానీ టీడీపీ 219 పేజీల రిపోర్ట్ తయారు చేశారు. ఎవరో టీడీపీ సానుభూతి పరులు, టీడీపీ వాళ్ళు అఫీషియల్గా చేశారని చెప్పను, కానీ టీడీపీ సానుభూతి పరులు ఎవరో 219 పేజీల డాక్యుమెంట్ తయారు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కో పేజీ, ఒక్కో కాన్స్టిట్యున్సీకి ఒక్కో పేజీ తయారు చేసి ఏ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది గ్రౌండ్ రిపోర్టు, ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎంత మెజారిటీ రావచ్చు అనేది ఒకటి తయారు చేశారు. నిన్నటి నుంచి విపరీతంగా పొలిటికల్ సర్కిల్స్లో ఆ 219 పేజీల రిపోర్టు బాగా సర్క్యులేట్ అవుతుంది. దీనిలో వాళ్ళు ఏమిచ్చారంటే తెలుగుదేశం పార్టీకి, టీడీపీకి 105 సీట్లంట, జనసేనకు 16 సీట్లంట, బీజేపీకి 5 సీట్లంట, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లంట, వైసీపీకి 47 సీట్లు వస్తాయట. మేబీ అంటే రావచ్చుగాక, రావడం నిజమవ్వచ్చుగాక, కానీ రిపోర్ట్ ఫేక్ అంటాను నేను. ఇంటెలిజెన్స్ బ్యూరో వల్ల అసలు సర్వేలు చేయరు, ఇంటెలిజెన్స్ బ్యూరో వల్ల అసలు రిపోర్ట్లు తయారు చేయరు, ఇంటెలిజెన్స్ బ్యూరో వల్ల ఇలా బయటకు లీక్ అవ్వనివ్వరు. ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ పని వేరు. వాళ్ళు ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీ మీద, ఒక పొలిటీషియన్ మీద నిఘా పెట్టో, లేదంటే ఇంకో వ్యవహారం మీద, వాళ్ళ కరప్షన్ మీద ఒక రిపోర్ట్ తయారు చేసి ఇంటర్నల్గా కేంద్ర హోంవర్గాలకు ఇస్తారేమో, కానీ పొలిటికల్ సర్వేలు నియోజకవర్గాల వారీగా ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది, అక్కడ ఉన్న కమ్యూనిటీలు ఏంటి, అదేంటి ఇదేంటి ఇవ్వరండి. అంత ఓపిక, అంత టైము వాళ్ళకు ఉండదండి. సో ఇది ఫేక్ అంటే డాక్యుమెంట్ ఫేక్, రిపోర్ట్ ఫేక్. అందులో ఉన్న సబ్జెక్టు మేబీ వాస్తవం అయితే అవ్వచ్చు, రిజల్ట్స్ వచ్చాక మనకే తెలుస్తుంది. నిజంగా టీడీపీకి 105 సీట్లు వస్తే రావచ్చు, జనసేనకు 16 వస్తే రావచ్చు, బీజేపీకి 5 వస్తే రావచ్చు, వైసీపీకి 47 వస్తే రావచ్చు. మేబీ అందులో సబ్జెక్టు నిజమా కాదా అనేది పక్కన పెట్టేద్దాం. ఆ రిపోర్ట్ ఫేకు, ఎవడో తయారు చేసిన రిపోర్ట్ అంటాను నేను. అలాగే వీళ్ళు ఎంపీ సీట్లు, మీరు పక్కన స్క్రీన్ షాట్ చూడండి. ఎంపీ సీట్లు కూడా టీడీపీకి 13 ఎంపీ సీట్లంట, జనసేన పార్టీ 2 ఎంపీ సీట్లంట, బీజేపీ 4 ఎంపీ సీట్లంట, వైసీపీ 5 ఎంపీ సీట్లు. అంటే టీడీపీ కూటమికి 20 ఎంపీ సీట్లు వస్తాయంట, వైసీపీకి 5 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారనమాట. పక్కా టీడీపీ వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ అది. టీడీపీ సానుభూతి పరులు ఎవరో చేసిన రిపోర్ట్ అది, తెలిసిపోతుంది. సో అందుకే నువ్వు చూడండి, ఒకప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు మన్విత్ కృష్ణారెడ్డి అనే ఒక వైసీపీ యాక్టివిస్ట్ని తీసుకొచ్చి, అతను టీడీపీ కార్యకర్తగా మెడలో కండువ వేసి టీడీపీ ఆఫీస్ నుంచి ప్రెస్ మీట్ మాట్లాడుతున్నట్టు మాట్లాడించి ఎస్సీలని వాళ్ళని ఇన్ని సెన్సిటివ్ టాపిక్స్తో వీడియోలు చేయించి యూట్యూబ్లో వైరల్ చేయించారు. అది చూసిన వాళ్ళు నిజంగా టీడీపీ నాయకుడే ఇలా మాట్లాడుతున్నారేమో అనుకున్నారు. సో ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చేశారు, సీమరాజాని తయారు చేశారు. సీమరాజా ఏం చేస్తున్నాడు, వైసీపీ కండువ మెడలో వేసుకొని ఇతను మన్విత్ కృష్ణారెడ్డి కంటే డబల్ చేస్తున్నాడు ఆయన. అతని వీడియోలు చూస్తే నవ్వకుండా ఉండలేరు అసలు, అతని సెటైర్స్ కానీ సబ్జెక్ట్ అదంతా కూడా. సో వీళ్ళు ఒకటి చేస్తే వాళ్ళు 2 చేస్తారు, వీళ్ళు ఫేక్ తయారు చేస్తే వాళ్ళు తయారు చేస్తారు. ఇప్పుడు ఎన్నికల టైం కదా, ఫేక్ అనేది ఒకరికే పేటెంట్ హక్కుగా ఉండాలని లేదు కదా. ఎవరైనా ఫేక్స్ చేయొచ్చు, ఎవరైనా అబద్ధాలు చెప్పొచ్చు. వాళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ అని ఒక పేజీ తయారు చేశారు, వీళ్ళు ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ అని 219 పేజీల రిపోర్ట్ తయారు చేశారు. సో వీళ్ళు కాస్త అక్కడక్కడ కూడా నమ్మదగినట్టుగా పెట్టారు. సో అందుకే
ఏంటంటే రాజకీయాలు అంత బాగలేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రిపోర్టులు తయారు చేసేసుకుంటున్నారు. ఒక వైసీపీ సోషల్ మీడియా పేజ్ ఉందండి. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక ఫేస్బుక్ పేజీ ఎప్పుడో క్రియేట్ చేశారు. ఆ పేజీ యూడిఎస్గా పేరు మార్చేసుకుంది. యూనివర్సల్ డిజిటల్ సొల్యూషన్స్ అని ఏదో పేరు మార్చేసుకొని వాళ్ళు సర్వే చేశారంట. ఏపీలో వైసీపీకి 130 సీట్లు వస్తాయంట. నేను ఆ పేజీ బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే వాళ్ళ పేజే వైసీపీ పేజీ. 2022 జూన్ వరకు వాళ్ళ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అని ఉండేది. అంటే తెలంగాణలో ఉన్న అభిమానులు ఎవరో రన్ చేశారు ఆ పేజీని. ఇప్పుడేమో దాన్ని యూడిఎస్ అని పేరు మార్చేసుకొని మేము సర్వే చేసాము, వైసీపీకి 130 సీట్లు వస్తాయి అని చెప్పి పోస్ట్ పెడుతున్నారు. ఎవరు చేస్తారు సర్వేలు? తోలు తీరిపోతుంది నాకు. నేను రాయలసీమలో 5 రోజులు తిరిగి వచ్చాను. సో ఈ సర్వేలన్నీ కూడా ఫేక్. ఎవరో ఒకరు ఏదో ఒకటి తయారు చేసుకునేవే తప్ప అంత వాస్తవం అయితే కాదు. సో వైసీపీ వాళ్ళు తయారు చేశారు కాబట్టి టీడీపీ వాళ్ళు తయారు చేశారు అంతే తప్ప అది నిజం కాదు, ఇది నిజం కాదు. మేబీ అందులో ఉన్న సబ్జెక్ట్ నిజమైతే కావచ్చేమో కానీ వాళ్ళు తయారు చేసిన డాక్యుమెంటు రిపోర్టు నిజం కాదు. ఐబీ వాళ్ళు అంత ఓపికగా రిపోర్ట్ ఏమి తయారు చేయరు. పైగా వాళ్ళు పెట్టిన అడ్రస్ కూడా తప్పు. ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎంత పకడ్బందీగా రాశారంటే టాప్ సీక్రెట్ ఇమీడియట్ అని చెప్పి పైన హెడ్డింగ్ పెట్టి ఒక మ్యాటర్ ఈమెయిల్ యూసీఎస్ నెంబర్ అని అంటే ఒక పకడ్బందీ ప్రొఫెషనల్గా అందరూ నమ్మేలాగా తయారు చేశారు వీళ్ళు. మీరు పక్కన డాక్యుమెంట్స్ స్క్రీన్ షాట్లు చూడొచ్చు అనమాట. సో అది సంగతి. ఫేకులతో ఇలా బతికేస్తున్నాం మనం. థ్యాంక్ యూ.